హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా వడలాంటి పకోడీ చేసుకుందాం. చాలా టేస్టీ రెసిపీ అండి. టీ టైమ్ స్నాక్స్ అనొచ్చు, బ్రేక్ఫాస్ట్ టైంలో చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూసినప్పుడు మాత్రమే ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బంగాళదుంపను తీసుకుని దాని పీలంతా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు గ్రేటర్తో దీనిని ఇలా సన్న స్లైసెస్ లాగా తురుముకోండి. చాకుతో కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలా గ్రేటర్తో అయితే వీలైనంత సన్నగా వస్తాయి. అందుకే ఇలా మీరు కూడా గ్రేటర్తో తురుముకోండి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఈ సైజులో ఉంటే సరిపోతాయి. ఇదంతా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా ఒక కప్పు తీసుకోండి. ఇలా పకోడీకి మనం ఏ విధంగా కట్ చేసుకుంటామో నిలువుగా పొడవుగా అదే విధంగా కట్ చేసి తీసుకోండి. అలాగే బంగాళదుంప కూడా తురుముకొని తీసుకున్నాం కదా. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు తీసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఉల్లిపాయలను వేసుకోండి. ఇప్పుడు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ సాల్ట్ అంతా కూడా ఉల్లిపాయకి బాగా కలిపి పట్టించండి. ఇలా మనం పిసుకుతూ ఉల్లిపాయ కలిపినట్లయితే ఆనియన్స్ నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. అంతవరకు కూడా బాగా కలపండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నట్లయితే వాటర్ అనేవి బాగా రిలీజ్ అవుతాయి. ఒక 5 నిమిషాల తర్వాత చూసుకుందాం, కలుపుకుందాం. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోండి. బంగాళదుంప తురుము, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 3-4 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు బియ్యపు పిండి వేసుకోండి, పొడి బియ్యపు పిండి. మనం శనగపిండి బియ్యపు పిండి అనేవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదండి. ఉల్లిపాయలు బంగాళదుంప అనేది మాత్రమే ఎక్కువ ఉండాలి. పిండి అనేది చాలా తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆనియన్స్కి బాగా పట్టించండి. ఇలా కలుపుతూ పట్టించినట్లయితే వాటర్ అనేవి ఏమీ లేకుండానే ఆనియన్స్లో ఉన్న తేమతోనే మీ పిండి అంతా కూడా బాగా కలిసిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకోండి. మరీ పిండి గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ వాటర్ పోసుకోండి. వాటర్ అనేవి ఎక్కువగా పోయొద్దు. ఇప్పుడు బాగా కాగించుకున్న ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టించండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుని చేతిని ఆయిల్తో తడుపుకుంటూ పిండిని తీసుకోండి. ఇలా తీసుకున్నట్లయితే పిండి అనేది మన చేతికి ఎక్కువగా అంటుకోకుండా ఆయిల్లో డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్లో వేసుకునేటప్పుడు చాలా ఈజీగా మనకి ఓపెన్ అయిపోతాయి. చేతి నుంచి ఇలా ఈజీగా కళాయిలో వేసేసుకోవచ్చు. మరీ మందంగా కాకుండా మరీ సన్నగా పలుచగా కాకుండా కొంచెం మీడియంగానే ఈ వడలు అనేవి చేసుకోండి. ఇదే విధంగా చేతికి ఎప్పటికప్పుడు ఆయిల్ని అప్లై చేసుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా వడల్లాగా వేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్కి పట్టినన్ని వేసుకుని ఒకవైపున బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి ఎక్కువగా ఉండి పిండి అనేది తక్కువగా ఉన్నట్లయితే మనం ఈ రెసిపీ తింటున్నప్పుడు స్నాక్స్ తినేటప్పుడు మనకి క్రిస్పీగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా అనిపిస్తుందండి. చాలా కమ్మగా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇలా ఆయిల్ నుండి తీసేసుకుని వేరొక ప్లేట్లో వేసుకుందాం. పైకి బాగా క్రిస్పీగా కనిపిస్తూ లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పకోడీ అనేది. చాలా చాలా టేస్టీ రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆయిల్ నుండి తీసుకున్న తర్వాత మరొకసారి చేతిని ఆయిల్తో తడుపుకుంటూ మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వడల్లాగా ఆయిల్లో వేసుకోండి. పిండి అనేది కొంచెం పలుచగా ఉంది అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్
పొడి బియ్యం పిండి వేసుకుంటే పిండి అనేది చక్కగా గట్టిగా వస్తుంది. ఇంకా రెడీ అయిపోయండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆనియన్ పొటాటో వడలు. చాలా టేస్టీ రెసిపీ. టీ టైం స్నాక్స్ అనొచ్చు, బ్రేక్ఫాస్ట్ టైంలో చేసుకోవచ్చు. చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టొచ్చు. చిన్నపిల్లలే కాకుండా టీ టైంలో పెద్దవారు కూడా చక్కగా చేసుకొని తినొచ్చండి. చాలా టేస్టీ అయిన ఆనియన్ వడలు. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.